హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వినుతాస్ వరల్డ్. సో మేము ఇప్పుడు ఎడియూరుకి వెళ్తున్నాము. బళ్ళారి నుంచి హాలిడేస్ అయ్యింది, స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము 1 వీక్ బంక్ కొట్టి హాలిడేస్ లాస్ట్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాము. సో ఎవరెవరు ఈ వినుతాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా వీడియోస్ వస్తుంటాయి, పిల్లలది, వంటది, ట్రావెల్ది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇక్కడ బాక్స్ తీసుకుపోయినాము లంచ్ కానీ. సో దారిలో ఆపి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం. పిల్లలు, హస్బెండ్ అండ్ నేను తినిపిస్తున్నారు. సో అక్కడ లంచ్ చేసుకొని మేము మళ్ళీ ఏడూరుకి స్టార్ట్ అయిపోయినాము. సో మాకు ఏడూరు బళ్ళారి నుంచి ఒక 400 కిలోమీటర్ ఉంది. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని పిల్లలు దారిలో బాగా ఎంజాయ్ చేశారు. పాప, చిన్న పాప ఫుల్ అల్లరి చేసింది. ఆంజనేయ టెంపుల్ చాలా బాగుండే. బయట నుంచి చూసాం, లోపలికి వెళ్ళలేదు. తుమ్కూరు దగ్గర ఇది. సో మేము ఇక్కడ మన సుదీప్ హీరోది, కన్నడ హీరో, చాలా బాగుండే. సో లోపలికి వెళ్ళి మనం దోశ అండ్ కట్లెట్, తర్వాత ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాం. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు, నాకు ఫుల్ హ్యాపీ అయింది. యాక్చువల్గా నాకు ఈ హోటల్ ఇక్కడ ఉందని నాకు తెలీదు. సో దారిలో చూసి సుదీప్ది అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఉండే మీరు అక్కడికి వెళ్తే టేస్ట్ చేయండి, చాలా బాగుంది. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. దోశ, ఇడ్లీ, చట్నీ, సాంబార్, కట్లెట్ చాలా బాగుంది. ఇక్కడ తినేసి బయలుదేరాము. ఎడియూరుకి బయలుదేరినాము. మా హస్బెండ్కి అయితే ఇక్కడ క్లైమేట్ అంతా చాలా నచ్చింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో దర్శనానికి వెళ్ళినాము. నేను ఇక్కడ ఒక 6th or 7th ఉన్నప్పుడు ఎడియూరుకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలతో వచ్చిన ఆల్మోస్ట్ ఒక 15 to 17 years అయింది నేను ఈ టెంపుల్కి వచ్చి. మా పెద్ద పాప అదే ఉండి ఏమో అనుకునిందండి. ఏమేమైంది అని అదంతా స్టోరీ అంతా చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. సో ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అదే పూజ అయ్యింది. అక్కడంతా దర్శనం చేసుకొని ఒక 1/2 hour అక్కడ కూర్చొని మేము బయట వచ్చినాము. ఇక్కడ రివర్ కాడ పిల్లలు ఆడుకుంటారని. సో వచ్చి మా పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. మేము ఇక్కడ నుంచి శివగంగకి బయలుదేరినాము. నెక్స్ట్ part 2 వస్తుంది. సో స్టే ట్యూన్. బాయ్ గాయ్స్.